వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నెక్స్ట్ వ్లాగ్లో మొత్తం బత్తాయి జ్యూసర్ గురించి ఫుల్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తానని. ఇదైతే బత్తాయి జ్యూసర్. అంటే బత్తాయి అనే కాదు, బత్తాయి, ఆరెంజ్, నిమ్మ అన్నీ కూడా మనం జ్యూస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, దాంట్లో ఇంకా చిన్న సైజ్ది కూడా వాళ్ళు ఇస్తారు. అదైతే నిమ్మకి యూజ్ చేయొచ్చు. సింపుల్గా మనం ఏం లేదు, బత్తాయిల్ని మధ్యలో కట్ చేసి దీని మీద ప్రెస్ చేసి పట్టుకుంటే మొత్తం జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ బటన్స్ కనుక మనం అటు ఇటు అంటే హోల్స్ వస్తాయి. అంటే మనం తొనలతో సహా తినాలనుకుంటే అది ఓపెన్లో ఉంచాలి, లేదు ఓన్లీ జ్యూస్ కావాలనుకుంటే క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడైతే అత్తయ్యకి, ఐశ్వికి జ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ నేను చాలాసేపు అది ఓన్లీ జ్యూసర్లో పెట్టాను. నాకు చాలా తొనలు పైనకు వచ్చేసినాయి. తర్వాత వాటిని ఇలా అదిమి పట్టుకుంటే, ఓపెన్ చేసేసి అదిమి పట్టుకుంటే అవి కూడా లోపలికి వెళ్ళిపోయాయి. ఐశ్వికి బాటిల్లో ఇస్తాను కాబట్టి తనకి వడబోసి ఇస్తానన్నమాట. ఇంకా తనకి తొనలతో తాగడం రావట్లేదు, అలా ఇచ్చేస్తే మొత్తం వద్దు అనేస్తుంది. సరే ఫస్ట్ ఇలా ట్రై చేద్దామని తనకు అలా ఇస్తున్నాను. ఇలా మనం ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు అది అటువైపున తిరుగుతుంది, ఇటువైపున రివర్స్లో కూడా తిరుగుతుంది. సో దట్ ఏంటంటే టోటల్ పల్ప్ అనేది మనకి క్లియర్గా మొత్తం వచ్చేస్తుంది అనమాట, విచ్ ఈస్ వెరీ గుడ్. మనం మామూలుగా మాన్యువల్గా తిప్పిన దానికంటే దీనిలో ఇంకొంచెం జ్యూస్ ఎక్కువగానే మనకు వస్తుంది. మనం ఎంత చేత్తో పిండినా ఫస్ట్ వైపు ఉన్న తొనలు అనేవి బయటకు వచ్చేస్తాయి, దానిలోంచి జ్యూస్ తీయడం చాలా కష్టం. బట్ ఈ జ్యూసర్తో చేసుకున్నట్టయితే మనకి టోటల్గా మొత్తం వచ్చేస్తుంది, జీరో వేస్టేజ్ లాగా. నాకు చాలా నచ్చింది. ఇదైతే నేను ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్నాను, బట్ అప్పుడు ఎక్కువ యూజ్ చేయలేదు, ఇప్పుడు చాలా బాగా యూజ్ చేస్తున్నాము. మనకి బత్తాయిలు అనేవి బయట సీజన్లో దొరికిన మిగతా టైంలో ఏ టైంలో చూసినా మనకి రిలయన్స్ మార్ట్లో అయితే అవైలబుల్గానే ఉంటాయి కదా. ఆరెంజ్ కూడా అప్పుడప్పుడు తెస్తాను, చాలా బాగుంటుంది ఆరెంజ్ జ్యూస్ కూడా. ఇక్కడ మా పాప చాలా గోల చేస్తుంది, సో దాన్ని కొంచెం కామ్ చేయడానికి పాపతో కూడా ఇలా జ్యూస్ తీయించారనమాట. కొంచెంసేపు కామ్గా అండ్ ఎంజాయ్ చేసింది బాగా. అప్పుడప్పుడు పిల్లలతో కూడా ఇలాంటివి చేయించాలి. చూసారు కదా, నేను మధ్యలో అటు సైడ్ అనేసరికి నాకు తొనలన్నీ కూడా పైన మిగిలిపోయాయి. అందుకని ఇలా కొంచెం కొంచెం ప్రెస్ చేసుకున్నట్టయితే మళ్ళీ ఒకసారి తిప్పుకుంటే టోటల్గా లోపలికి వెళ్ళిపోతుంది. చూసారా ఎంత జ్యూస్ వచ్చిందో, ఒక 5-6 కాయలకి నాకు చాలా ఎక్కువ జ్యూస్ వచ్చిందనే చెప్పాలి. అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు పుల్లగా ఉన్న కాయలు అయితే, బట్ నేను తెచ్చినవి చాలా స్వీట్గానే ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ అలానే కన్జ్యూమ్ చేయడానికి ఇచ్చేసాను. అండ్ ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనమాట, మీకు తర్వాత నేను చూపిస్తాను క్లీనింగ్ కూడా. జ్యూస్ అంతా తీసేసాం అయిపోయింది అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ బ్లాక్ లేయర్ని ఇలా పుల్ చేస్తే పైకి వచ్చేస్తుంది. అది తీసిన తర్వాత మనం జ్యూసర్ హ్యాండిల్ పట్టుకొని పైకి లేపితే టోటల్గా వచ్చేస్తుంది. చూసారు కదా, మంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అయింది, చాలా మంచిగా ఉంది. మనం మిక్సీలో పట్టుకుంటే ఏంటంటే విత్తనాలు కూడా నలిగిపోతాయి కదా, చాలా చేదుగా వస్తుంది. చూసారు కదా ఎంత క్లియర్గా లోపల ఉన్నదంతా క్లీన్ అయిపోయిందో. అండ్ మనకి వాషింగ్ అనేది చాలా ఈజీ. మనం జస్ట్ వాటర్ని కొంచెం ఫోర్స్గా పెట్టేసి దాని కింద ఇది పెట్టినట్టయితే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇవి 2-3 లేయర్స్గా కూడా తీసేయచ్చు. తర్వాత నేను క్లీన్ చేశాను, బట్ ఆ వీడియో క్లిప్ పెట్టడం మర్చిపోయాను. చూసారు కదా, టోటల్గా ఇలా అన్ని 3 పార్ట్స్గా విడదీసేసి వీటిని ఇట్లా బోర్లిచ్చి పెట్టుకుంటే వెంటనే మొత్తం వాటర్ అంతా పోతుంది. తర్వాత మనం పక్కన పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే మా మమ్మీ వాళ్ళు వచ్చారు, చింతకాయ పచ్చడి అను దోసకాయలు తీసుకొని వచ్చారు. సరే వాళ్ళు వస్తున్నాను ఫోన్ చేశారు కదా, ఏదో ఒకటి చేద్దామని చెప్పి నేను వెంటనే పకోడీ చేశాను. బట్ ఏంటో ఉప్పు ఎక్కువైపోయింది. మా అమ్మ అదే అంటుంది, కొంచెం ఉప్పు తగ్గినట్టయితే సూపర్గా ఉండేవి, కానీ ఏం కాదు నువ్వు ప్రేమగా చేసావు కాబట్టి నాకు నచ్చాయి అని చెప్పేసి మొత్తం తినేసింది అనమాట. మా తమ్ముడైతే ఏమీ తినడు, వాడు ఎప్పుడైనా అంతే, వాడికి మనం ఎక్స్పెక్ట్ చేసి ఏదన్నా వెరైటీగా తయారు చేసినా వాడు తినడు అనమాట. సో ఇంకా లైట్ తీసుకున్నాం, మా మమ్మీ వరకు పెట్టేసా. ఇంకా ఐశ్వి అయితే మా తమ్ముడిని చూస్తే అసలు ఎంత చేస్తుందంటే యాక్షన్, చాలాసేపు వాళ్ళతోటి ఆడుకుంది, హ్యాపీగా ఫీల్ అయింది. బట్ వాళ్ళు కొంచెం సేపనే వచ్చారు, ఒక 1/2 అవర్ ఉన్నారు అంతే. మా మమ్మీ వాళ్ళ చెల్లి అయితే 40 ఇయర్స్ తర్వాత అందరినీ కలిసిందనమాట. ఆ విషయమే మా మమ్మీ చెప్తుంది. నేను వెళ్ళలేకపోయాను, బట్ మామయ్య, పిన్ని అందరూ వెళ్ళారు, ఈసారి మనం తప్పకుండా వెళ్ళాలి, 40 ఏళ్ళ తర్వాత మా చెల్లి గురించి ఆచూకీ తెలిసిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా మమ్మీ ఛానల్లో అయితే ఆ వీడియో వస్తుంది, మీరు తప్పకుండా వాచ్ చేయండి. నేను వీలైతే డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను. వాళ్ళు వెళ్తున్నప్పుడైతే ఐశ్వి కూడా వెళ్తుంది అనుకుంది వాళ్ళతోటి, అందుకని అస్సలు దిగట్లేదు అనమాట. ఇంకా రా అంటే రావట్లేదు. సర్లే అని చెప్పి నేను కింద దాకా వెళ్ళాను, వాళ్ళకి బాయ్ చెప్పడానికైనా తీసుకెళ్దామని చెప్పేసి.
అసలు ఎంతసేపటికి నా దగ్గరికి రాలేదనమాట. లిఫ్ట్లో కూడా మా తమ్ముడు దగ్గరే ఉంది. ఇంకా వాళ్ళు వెళ్ళే టైంలో నేను తీసుకున్నాను. సో అది గాయ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ అనిపించినా జ్యూసర్ గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అలాగే కొత్త వాళ్ళు నా వీడియోని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ మీకు కనిపిస్తూ ఉంటే నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో చూసిన మీ అందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుకి అంతేనండి. మరో చక్కటి వీడియోతో రేపు కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.